హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. మొన్న అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు యాక్చువల్గా నేను ఇన్స్టాగ్రామ్లోనే అక్కడ చూశాను, పట్టు చీరలకి ప్రింటింగ్ అది వేస్తున్నారు అని చెప్పంటే సరే ఇద్దాం. ఎందుకంటే అత్తయ్య గారి చీరలు ఇంతకుముందు నేను తీసుకున్నది ఒకటి రెండు కలర్స్ ఫేడ్ అయ్యి అంటుకున్నాయి, మీకు చూపించాను కూడా అది. సో అక్కడికి అమ్మ వాళ్ళకి దగ్గరే కదా ఇద్దామని చెప్పని ఎన్నో రోజుల నుంచి అక్కడ పెట్టాను, కానీ వెళ్ళడమే అవ్వట్లేదు. సరే అసలు ప్రింటింగ్ అంటే ఈ ప్రింటింగ్ ఇప్పుడు అందరూ వేస్తున్నారు, కానీ నేను ఇంచుమించు 10-12 ఏళ్ళ కిందట అప్పుడప్పుడే ప్రింటింగ్ నాకు తెలిసి ఇంకా ఎవరికి తెలుసుండేదేమో, సికింద్రాబాద్లో ఉండేది. అప్పుడు వేయించుకున్నాను ఒక చీరకి. మా చిన్నత్తయ్య గారు ఢిల్లీలో ఉండే అత్తయ్య గారు ఒక ప్లెయిన్ బెనారస్ చీర ఇచ్చారు. అదేంటంటే కొంచెం పెద్ద తరహాగా ఉందని చెప్పని నేను దానికి ప్రింట్ వేయించుకున్నాను. యాక్చువల్గా ఇదే ఆ శారీ అప్పట్లో అనమాట. అంటే ఇది మొత్తం బెనారస్ చీర యాక్చువల్గానే, చిన్న బెనారస్ బోర్డర్. శారీ అంతా ఇదే మొత్తం ఎల్లోనే, చిన్న ఏదో వర్క్లా ఉంటుంది కానీ ప్లెయిన్గా అనిపించిందని అప్పట్లో చెప్పానుగా, 10-15 ఏళ్ళే ఉంటుందేమో. మెరూను గ్రీన్ కాంబినేషన్ అయితే బాగుంటుందని చెప్పని వాళ్ళు ఇలా డై వేసి అదే ప్రింటింగ్ చేసి ఇచ్చారు నాకు. దానికి ఏంటంటే కొంచెం అప్పట్లో కదా ఏదో డిజైనర్గా కొంచెం ఏదో నెక్ అది పెట్టించుకుని హ్యాండ్స్కి, అంటే మొత్తం ప్లెయిన్ అయితే బాగోదు కదా అని చెప్పని హ్యాండ్స్కి ఏంటంటే చిన్న శారీలోంచి పైన కట్టు చెంగులోంచి తీపిచ్చి ఇలా హ్యాండ్స్కి బార్డర్ అది పెట్టించుకుని వేయించుకున్నాను. నాకు ఈ చీర అంటే చాలా ఇష్టం. యాక్చువల్గా ఇది కొంచెం మంచి చీరేను. మా తోటికోళ్ళకి నాకు సేమ్ ఇలాంటి చీరలే పెట్టారనమాట. నేనైతే అప్పట్లో బాగా ఇంకా బ్రెయిన్ బాగా పనిచేసేది, ఏదో ఒకటి చేయాలి, కొత్త మోడల్ ఉండాలి అని చెప్పని వేయించుకున్నాను. ఇది అత్తయ్య గారి చీర, మీకు అందరికీ చూపించారు కూడాను, అత్తయ్య గారి తర్వాత తీసుకొచ్చుకున్నామని. ఇది మొత్తం కలర్ అంతా బ్లూ కలర్ శారీకి అంటుకుపోయింది మొత్తం. దీనికి ఏంటంటే ప్రింటింగ్ చేయించుకుందాం మంచిగా, మళ్ళీ అప్పట్లాగా ఏదైనా డిజైన్ ఉంటే వేయించుకుందాం అని చెప్పని అమ్మ వాళ్ళకి దగ్గరే అని చెప్పని సెంటర్ అది ఎక్కడో వెతుక్కుని వెళ్దాము, ఏదన్నా కొత్తగా వేయించుకుంటే బాగుంటుంది, మళ్ళీ న్యూ లుక్ వస్తుంది కదా, పాత పట్టు చీర కదా అని చెప్పని నాదొకటిను అమ్మదొకటి, అంటే బాగుంటే వేరే విద్దాంలే అని చెప్పని. ఇప్పుడు ఎందుకంటే మనం చాలా సంవత్సరాలు ఒకటే చీర కట్టుకున్నాక బోర్ అవుతాం కదా, అప్పుడు మనకు నచ్చింది ఏదైనా మార్చుకుంటే కొత్త లుక్ వస్తుంది, మళ్ళీ కొత్త చీర కట్టుకున్నట్టు మనకే అనిపిస్తుంది. ఇది అమ్మది గద్వాల చీర ఉంటే అది ఇది కూడా కలిపి ఇద్దామని చెప్పి 2 పట్టికలు ఇచ్చాను. వచ్చాక బాగుంటే కనుక తప్పకుండా మీకు షేర్ చేస్తాను, ఎలా ఉందన్నది కూడా. మళ్ళీ మీకు అప్పుడు ప్రింటింగ్ వేయించాక కూడా చెప్తాను నేను ఏం వేయించుకున్నది. ఒక చీర ఉంది అంటే దానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటే, బ్లౌజ్ కుట్టించుకోవాలి, డిజైనర్గా ఉండాలి, మగ్గం వర్క్ చేయించుకోవాలి, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ, మిషన్ ఎంబ్రాయిడరీ, లేకపోతే ఇలా డై అండ్ డై వేసుకోవచ్చు, మనం ప్రింటింగ్ చేసుకోవచ్చు, రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి అసలు మనకి. దానికి తగ్గట్టుగా మనకు కూడా కోరికలు పెరిగి ఏం చేయొచ్చు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాము. నేను అప్పుడే బాగా యంగ్ స్టేజ్లోనే ఏదైనా కొత్తది వస్తే చాలు, ఎంత దూరమైనా వెళ్ళి చేయించుకోవాలి, వేసుకోవాలి, అది ఆ మోడల్ మన దగ్గర ఉండాలి అన్నంత క్రేజీగా ఉండేదాన్ని. ఇప్పుడు పోను కొంచెం తగ్గిపోయి ఏదో అంటే కట్టుకుంటారు ఇష్టమే, కానీ అంత క్రేజీగా లేననమాట, కొంచెం తగ్గిపోయింది అది. సరే ఏదైనా కొత్త మోడల్ వస్తే కొనుక్కుందాం అని చెప్పారు. పట్టుదలగా అబ్బే ఉండాల్సిందే మనకు కూడా అన్నంత అయితే లేదు. చీరలు అంటే ఆబ్వియస్లీ ఇష్టం ఉన్న వాళ్ళందరూ అలాగే ఉంటారు అనుకుంటున్నాను నేను. అలాగే గుమ్మ ముందు ఒక ముగ్గు కూడా పెట్టాను. యాక్చువల్గా ఇలాంటి మెలికల ముగ్గు ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటాయి, కానీ మనకి చిన్న ట్రిక్ తెలిస్తే పెట్టుకోగలము. ఎక్స్టెన్షన్ కూడా ఎంతో చేసుకోవచ్చు మనం. ఎక్కడో చూసాను అనమాట, చూసిన వెంటనే నేను కూడా పెట్టాలి ముగ్గు అంటే ఒక చుట్టూరా ఒక రౌండ్ సర్కిల్లో వచ్చేటట్టుగా 4 సైజ్ అంటే 21 చుక్కలు పెట్టాను నేను. పెట్టి మధ్యలో 7x1 పెట్టుకుని దాన్ని మామూలుగా చిన్నగా వేసుకుని తర్వాత ప్రతి కార్నర్ని ఇలా మనం పెంచుకుంటూ ఎక్స్టెన్షన్ చేయడం అనమాట. చేసి ఒక చిన్నది, ఒక కొంచెం పెద్దది, దానికన్నా కొంచెం పెద్దది అలా పెట్టుకుని మొత్తం 8 సైడ్స్ అనమాట. ఫస్ట్ 4 సైడ్స్ పెట్టుకున్నాక 8 సైడ్స్ అంటే 21 చుక్కలు పెట్టేసిన తర్వాత ప్రతి సైడు మనం 10 చుక్కలు వచ్చేలాగనమాట. అలా చూసుకుంటూ ఫస్ట్ 2 చుక్కలు, తర్వాత 2 వరుసలు, తర్వాత 3 వరుసలు వచ్చేలాగా పెట్టుకుని, ఎందుకంటే చుక్కలు అడుగుతున్నారు, ఇలాంటివి చెప్పడానికి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. ఎందుకంటే పెంచుకుంటూ వెళ్ళాం కదా దీన్ని మనం. 5 అయిపోయిన తర్వాత ఒక 8 వరుసలు పెట్టుకుంటూ ఇలా వీడియోలో చూపించినట్టుగా చుక్కలు పెట్టుకుని ఫస్ట్ ఒకటి ట్రై చేసుకుంటే మిగతా అన్నీ వచ్చేస్తాయి మనకి. అలా అన్ని సైడ్లు పెట్టుకుని చుట్టూరా బార్డర్ పెట్టాను. కొంచెం ట్రిక్కీగా ఉంది కానీ బాగుంది అనిపించింది. నేనైతే చాలా ఎంజాయ్ చేస్తూ పెట్టాను. ఇదే ఫుల్ ఎక్సర్సైజ్, ఈ ముగ్గులు పెట్టేసరికి ఎక్సర్సైజ్ అయిపోతుంది, ఇంక వేరే ఏం చేయగలదేమో నేను అనిపిస్తుంది. ఎందుకంటే వంగుని కూర్చుని అటు తిరిగి ఇటు తిరిగి స్ట్రెచ్చింగ్లన్నీ చేసి పెద్దగా ముగ్గులు పెడుతూ ఉంటాం కాబట్టి
మ్యాక్సిమం ఇదివరకు ఆడవాళ్ళకి ఇవే ఎక్సర్సైజ్, ముగ్గులు పెట్టుకోవడమేను. ఒక్కరోజు ఏంటంటే ఎన్ని ఇష్టమైన పనులు చేసుకున్నా కొంచెం బద్ధకానికి మారిపోయారు అన్నట్టుగా ఉంటూ ఉంటాం. ఎందుకో తెలియదు, లేకపోతే విపరీతంగా నిద్ర రావడము, లేకపోతే ఏం వండాలనిపించకపోవడము, రెస్ట్ తీసుకోవాలనిపించడము, లేకపోతే ఇంకేదైనా మన మనసుకి నచ్చిన పని చేయాలనో మనం అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈరోజు కూడా అంటే రేపటి నుంచి మా అమ్మాయికి ఇంకా స్కూల్స్ కదా, స్టీకర్కి ఎలాగో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. అమ్మ అంటే నేను ఏదో ఒక క్లీనింగ్ చేసుకున్నాను. మళ్ళీ 10th క్లాస్కి పాత బుక్స్ అని తీసేసి, యాక్చువల్గా చెప్పానుగా ఒక ప్రక్షాళన వీడియో మీకు షేర్ చేస్తాను, ఏమేమి తీసేయచ్చు, ఎంతవరకు మనం స్టోర్ చేసుకోవాలన్నది. దానిలో భాగంగా కొంచెం కొంచెం క్లీనింగ్లు చేసుకుంటూ వస్తే ఇవాళ ఫుల్ పనిగా అయిపోయి వంట అంటేనే బద్ధకం వచ్చింది. అందుకని ఏం చేశానది చూదురు కానీ మీరు. దాంతోపాటు చెప్పాను కదా, మన మనసుకి నచ్చిన ఒక పని ఏదన్నా అలా మనకు ఒక్కొక్క రోజు ప్రశాంతంగా ఉన్నప్పుడు చేసుకొని ఈ బాటిల్ కనపడింది. ఏదైనా ఒకటి బుర్రలో ఆలోచన వచ్చింది అంటే తొలి చేస్తూ ఉంటుంది అనమాట. ఏదో ఒకటి చేద్దాం అంటే యాక్చువల్గా దీని మూత పోయింది, దీన్ని వాడుకోలేను, ఉంచలేను, పడేయలేను అన్నట్టుగా ఉంది దీని పరిస్థితి. పైగా ఎల్లో కలర్లో ఏంటో అదో రకంగా ఉంది, నాకు నచ్చలేదు. దీన్ని మార్చేద్దాం అని ఫిక్స్ అయ్యి ఒక 2-3 కలర్స్ తీసుకుని నాకు ఏది వస్తే అది, వితౌట్ ఎనీ ఏమీ లేదు, నాకు ప్లాన్ ఏం లేదు, జస్ట్ గో విత్ ఫ్లో అన్నట్టుగా నాకు ఆ టైంకి ఏమి అనిపిస్తే అది వేద్దామని ఫిక్స్ అయ్యి ఫస్ట్ బ్లాక్ వేసేద్దాం. బ్లాక్ మీద అయితే ఏ కలర్ అయినా బాగుంటుంది, డార్క్ కలర్స్ అయితేను. మిగతా వైట్ మీద అయితే కొన్ని డార్క్ కలర్స్ మాత్రమే సూట్ అవుతాయి. యాక్చువల్గా వైట్ బాగుంటుంది, నేను ఇంతకుముందు కూడా చాలా బాటిల్స్ మీద వేసిన వీడియోస్ కూడా మీకు షేర్ చేశాను ఇంతకుముందు. బ్లాక్ అయితే బాగుంటుంది కదా అని వేసి ఒక 5 minutes ఫ్యాన్ వేస్తే ఆరిపోతుంది. ఆ తర్వాత రెడ్ అంటే కిచెన్ దగ్గర కదా, కొంచెం వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ అయితే బాగుంటుంది అని చెప్పి ఫస్ట్ రెడ్తో ప్లెయిన్ రెడ్ తోటే స్టార్ట్ చేశాను. ఎప్పుడైనా సరే మనం ప్లెయిన్ కలర్స్ ఏమైనా వేస్తుంటే కనుక ఖచ్చితంగా లుక్ రాదు నేను అనుకున్నాను. కానీ తర్వాత ఏమనిపించింది అంటే ఏదైనా మనం ఒక వైట్ షేడ్ తీసుకుంటేనే మనకి ఆ లుక్ వస్తుంది ఖచ్చితంగా. అందుకని కొంచెం వైట్ డిప్ చేసి, రెడ్ తీసుకున్నాక వైట్ని కొంచెం డిప్ చేసి ఒక ఫ్లవర్ కింద వేస్తే కనుక మధ్య మధ్యలో ఇలా వైట్ రెడ్ ఆ స్ట్రోక్స్ తోటి ఏంటంటే ఫ్లవరు మనకు తెలియకుండానే కొత్త అందం వచ్చినట్టు ఉంటుంది. వైట్ వేయకుండా ఉట్టిగా ప్లెయిన్ వేస్తే మాత్రం ఖచ్చితంగా అది అంత సూట్ అవ్వదు. నేనేం ప్యాటర్న్ కూడా అనుకోలేదు, చిన్న చిన్న ఫ్లవర్స్ అలా బంచ్గా ఉన్నట్టుగా, అంటే ఒక గుత్తుగా ఉండే ఫ్లవర్స్ లాగా వేద్దాము దగ్గరికి అని అనిపించి జస్ట్ చెప్పానుగా అలా వేసుకుంటూ వెళ్తున్నాను అంతేను. భలే అనిపించింది నాకేను. అంటే ఎవరైనా వేసుకోవచ్చు, ఇదేం తెలిసిపో స్ట్రోక్స్ వేయడం తెలియాలి అవేం అవసరం లేదు. జస్ట్ బ్రష్ పట్టుకుని జస్ట్ అందులో డిప్ చేయడం, వైట్లో కొంచెం డిప్ చేయడం, ఇలా మన అన్ని వైపులు ఫ్లవర్ షేప్ ఎలా వస్తుందో అలా అనుకుని వేయడం అంతే. ఇదేం పెద్ద బ్రహ్మాండం ఏం కాదు, ఎలా వచ్చినా బాగుంటుంది. ఇంతకీ ఫ్లవర్ ఏంటంటే మనకి పర్ఫెక్ట్గా షేప్లోనే రావాలి అన్నది ఏమీ అవసరం లేదు. ఎలా వచ్చినా అది చామంతి పువ్వు అయిపోతుంది, బంతి పువ్వు అయిపోతుంది, రోజ్ అయిపోతుంది. అంటే మన కళ్ళకి అలా మనకు కనిపిస్తుంది అంతే ఆ ఫ్లవరు. సో భలే అనిపించింది నాకు. అలా సరదాగా ఏదో పాటలు వింటూ, లేకపోతే నేనే మధ్య మధ్యలో పాడేసుకుంటూ ఉంటాను, లేకపోతే నాకు వచ్చిన సినిమా పాటలో ఏవో పాడుకుంటూ ఇలా వర్క్ చేసుకుంటే ఏంటంటే అందులోనూ చెప్పానుగా వంట లేదు అనేసరికి ఇంకా రిలాక్స్ అయిపోయి ఎక్కడలేని ఉత్సాహం అనమాట. ఎప్పుడైనా వంట లేదు అంటే అబ్బా మనంత ఉత్సాహంగా ఎవరు ఉండరు. లేకపోతే ఏదైనా బయటికి ఏదైనా డిన్నర్కి గానో లేకపోతే లంచ్కి వెళ్ళినప్పుడు అమ్మయ్య ఈరోజు వంట లేదన్నప్పుడు ఎంత రిలాక్సేషన్గా ఉండదు. దాంట్లో ఎప్పుడైనా ఉంటుందా మనకి, అంటే మ్యాక్సిమం తింటాం, మనం బయట తినవట్లేదు, కానీ మనకి బాగాలేనప్పుడు ఎప్పుడైనా మనం ఆ రోజు బ్రేక్ ఇస్తే ఉన్నంత హ్యాపీనెస్ ఏం అనిపించదు. అందులో ఇవాళ నేను మా అమ్మాయి కూడా బ్రేక్ ఇచ్చేసి, లేదు రిలాక్సేషన్గా కొన్ని పెండింగ్ వర్క్స్ ఉన్నాయి అవన్నీ చేసుకోవాలి అందుకని చెప్పి రేపటి నుంచి మళ్ళీ బాక్సులు ఎలాగో తప్పదు, హస్బెండ్కైనా స్కిప్ చేస్తాం కానీ పిల్లలకి స్కిప్ చేయలేం కదా. అందుకని ఇవాళ ఏదో ఎంజాయ్మెంట్ డే అన్నట్టుగా రిలాక్స్ అయిపోయాను పూర్తిగాను. అందుకని బయట నుంచి స్విగ్గీ బుక్ చేసుకున్నాము, అంటే లంచ్ బుక్ చేసుకున్నాము. యాక్చువల్గా పర్సనాలిటీలు తక్కువ, వాడు ఇచ్చేది ఎక్కువేమో అనిపించింది నాకు మా అమ్మాయికిను. ఖచ్చితంగా న్యాయం చేయలేము, వేస్ట్ అయిపోతాయి డబ్బులు, అందుకనే మేము థాలీలు అస్సలు దాన్ని ప్రిఫర్ చేయమేమీను. అయినా మెల్లగా సాయం పట్టాను. ఏమి ఇచ్చారో మీరు ఐటమ్స్ చూద్దరు కానీ, మీకు కూడా మా ఇంటికి వచ్చేయాలనిపిస్తుందా భోజనానికి అన్నది కూడా చెప్దురు కానీ మీరు కామెంట్ సెక్షన్లోను. ఫస్ట్ ఫ్లవర్స్ అన్నీ వేసేసిన తర్వాత మధ్యలో ఏంటంటే చిన్న చిన్నగా మనకి డాట్స్ కింద ఉంటాయి కదా మనకి, అలా ఎల్లో తోటి ఏంటంటే నేను చిన్నగా ఇలా చిన్న చుక్కలు పెట్టాను అనమాట, అంటే రియల్ ఫ్లవర్లా ఉండడానికి అని చెప్పని. అక్కడక్కడ ఏంటంటే ఒక గ్రీన్ కలర్ పెయింట్ తీసుకుని ఊరికే లీవ్స్ మధ్యలో అలా ఉన్నట్టున్నాయి అన్నట్టుగా, నాకు ఎక్కడ తోస్తే అక్కడ అన్నట్టుగా జస్ట్ ఊరికే అలా చిన్న ఆకులు అలా
వేశాను. యాక్చువల్గా బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అక్కడక్కడక్కడక్కడ ఉన్నట్టుగా ఏదో వెయ్యాలి అని కాన్సెప్ట్ అనుకున్నాను అంతే నేను. అంటే ఊరికే ఆకులు లేకుండా ఉంటే బాగోదు కదా, అందుకని అలా ఎప్పుడైనా వితౌట్ ప్లాన్ వేసినవే సక్సెస్గా ఉంటాయేమో. ఎక్కువ ప్లాన్ చేసేసి ఇదే వెయ్యాలనుకుంటే నర్వస్ అయిపోయి మనకి అస్సలు సరిగ్గా రాదు. సో ఫైనల్గా అయితే ఏదో అక్కడక్కడ ఆకులు రాలుతున్నట్టుగా, పువ్వులన్నీ ఒకచోటే గుత్తులుగా విడిచినట్టుగా అయితే మాత్రం ఉంది. మీకు కూడా నచ్చిందా లేదా అంటే పాత ఓల్డ్ బాటిల్ని న్యూ లుక్ తెప్పించినట్టుగా చేసి ఇలా పెట్టాను. దీంట్లో మనం మనీ ప్లాంట్ పెంచుకోవచ్చు, లేకపోతే ఇలా మనకి లైట్స్ వెలుగుతున్నాయి కదా ఈ మధ్యన, బయట 100 రూపీస్కి ఒక స్ట్రింగ్ ఇస్తున్నారు, అలాంటిది కూడా వేసి మనం బల్బులో పెట్టినా కూడా మంచిగా నైట్ టైం ఫ్లోరల్గా చాలా బాగుంటుంది. సో ఓవరాల్ లుక్ అయితే ఉంది, ఇలా ఉంది. డైనింగ్ టేబుల్ మీదకి మళ్ళీ దీన్ని డెకరేటివ్గా సర్దేశాను. ఎలా ఉంది నేను వేసిన అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వాటర్ కూడా పోసుకోవచ్చు, క్యాప్ లేదంతే, అది కొంచెం అందుకని పడేలాక ఇలా చేశాను. చెప్పాను కదా మీకు. ఇంకో మొత్తం అని డైనింగ్ టేబుల్ మీద సరితే ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి, లెక్క పెట్టడానికే నాకు ఒక 15-20 వచ్చి ఉంటాయేమోను. ఇందులో ఒక ప్యాకెట్లు 4 ఉన్నాయి. పూరి ఇచ్చాడు, మజ్జిగ పులుసు, ఏదో బిర్యానీ, పప్పు, కూర, ఫ్రై, పూరీలో కర్రీ, సాంబారు, రసము, అప్పడాలు, రైసు. ఎన్ని ఐటమ్స్ అంటే ఇంత ఏదో బకాసుడు కూర్చున్నట్టుగా అనిపించింది నాకు ముందు. ఇది మాకైతే ఒక 3-4 రోజులు ఏమైనా వస్తుందేమో అని సరదాగా జోక్ చేసుకుని ఒక స్వీట్ కూడా ఉంది మాకు బంపర్ ఆఫరు. సో కొంచెం ఇద్దరం తిందాము ఎంత వీలైతే అంత అని చెప్పని, అంటే ఆత్రం అనమాట. అబ్బా మనం వండుకోకపోయినా ఇన్ని ఐటమ్స్ వచ్చేసాయి అని చెప్పని. చివరికి ఏంటంటే మనకు నచ్చినవి ఏవో అనుకుంటాం కానీ అన్నీ మనం తినలేము, ఏదో సింపుల్గా తినగలం తప్ప. అందుకని సరదాగా అన్ని ఐటమ్స్ మీకు చూపెడతాము ఎలా ఉంది మేము కొట్టుకునే లంచ్ ఇవ్వాలని. ఆబ్వియస్లీ అప్పుడప్పుడు లేడీస్ అందరికీ మనకి ఇలాంటి బ్రేక్ కావాలనిపిస్తుంది. మీరు కూడా ఏమన్నా ఇలాంటివి ట్రై చేస్తారా ఏంటి అనేది నాకు తప్పకుండా చెప్తారని అనుకుంటున్నాను. సో ఫుడ్ని ఎంజాయ్ చేసి వీడియో అప్లోడ్ చేస్తాను అనమాట మీకు నేను. కానీ చెప్పానుగా మళ్ళీ రేపటి నుంచి స్కూల్స్ స్టార్ట్ కాబట్టి పప్పులు అవి పోసుకుని ముందు టిఫిన్స్కి ఇబ్బంది లేకుండా దోశకి ఇడ్లీకి పప్పులు పోసుకుని అవి రుబ్బుకుని నైట్ పెట్టేసుకుంటే రేపటి నుంచి అంత రొటీన్లో పడిపోవచ్చు. ఒక్కరోజు బ్రేక్ వస్తే మళ్ళీ ఎక్కడైనా ఉత్సాహం వచ్చేస్తుంది, అవునా కదా. అలాగే మా అమ్మాయికి రేపటి నుంచి 10th క్లాస్ స్టార్ట్ కాబట్టి బాగా చదువుకోవాలని చెప్పని మీరందరూ దానికి ఆల్ ది బెస్ట్ చెప్తారని కూడా అనుకుంటున్నాను. ఇది ఈరోజు సరదాగా వీడియో. మళ్ళీ ఎలా ఉంది ఏంటని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. శారీస్ వచ్చాక ప్రింటింగ్ అది అయిపోయాక మళ్ళీ మీకు షేర్ చేస్తాను అడ్రస్తో సహా ఎలా ఉందన్నది. అలాగే పెయింట్ బాటిల్ ఎలా ఉంది, ముగ్గు ఎలా ఉంది అన్నది తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్ తెలియచేయండి. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.